మిత్రులందరికీ జై శ్రీరామ్. మొట్టమొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వారాహి నవరాత్రులను తేలికగా సులభంగా ఎలా చేసుకోవాలో చెప్పాను. అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టి సాయంత్రం వేళల్లో అంటే 6 దాటిన తర్వాత ఈ నవరాత్రులు చేసుకోవచ్చు. ఉదయము సాయంత్రం అష్టోత్తర పూజతో వారాహి అమ్మవారిని అర్చిస్తూ ఉండడం మంచిది. అలాగే 18వ తారీఖు పంచమి, అమ్మవారికి పంచమి నామం. అలాగే పంచమి తిథి అంటే అమ్మవారికి ఇష్టం. ఆనాడు కంద దీపాన్ని అంటే ఏంటి, బజారులో దుంపలు అమ్ముతూ ఉంటారు. దాంట్లో కంద దుంప అని ఉంటుంది. కంద ఏంటంటే ఉత్పత్తిని చేస్తూ ఉంటుంది. అంటే తన సంతానాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటుంది. అలాంటి స్వభావం అమ్మవారిది. ఎందుకు అంటే తనను పూజించిన వాళ్ళకి అత్యంత అంటే అధికస్య అధికం ఫలం ఇస్తూ ఉంటుందంట అమ్మవారు. అలాగే ఈవిడ లలితాదేవి నుంచి ఉద్భవించింది కాబట్టి అమ్మవారు అవ్యాజ కరుణామూర్తి అంటాం లలితమ్మ. అలాంటి కరుణా స్వరూపురాలే ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని సాత్విక పద్ధతుల్లో ఆరాధిస్తూ అమ్మవారిని నియమనిష్టలతో పూజించడం వల్ల మనకి ఎన్నో శుభాలు కలుగుతుంటాయి. అలాగే వార్తాలి అంటారు అమ్మవారు. వార్తాలి అంటే ఏంటి? ఆర్తితో పిలిచే వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. వారాహి, వరాహంకి వరాహస్వామి ముఖంతో ఉంటుంది. వరాహస్వామి ఎలాగా వరాహస్వామి అంటున్నాము, ఈ భూమాత ఎంటి సహనంతో ఉంటుందంట వారాహి అమ్మవారు. అలాగే ఈ వారాహి ఆరాధన చేసే పుష్పాలను, మళ్ళీ అక్షతలను ఇవన్నీ మన పంట పొలాల్లోని వేయటం వల్ల పంట అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ పుష్పాలను మన గృహంలో ఉండే పెరటిలో పాతిపెట్టడం వల్ల వాస్తు దోషాలు పోతాయంట. అలాగే అమ్మవారిని పూజించిన పత్రాలను కాల్చి భస్మంగా ధరించడం వల్ల మనకు ఉన్న అనారోగ్య బాధలు తొలగిపోతాయి. అలాగే దోషాలను కూడా పరిహరిస్తుందంట. వజ్రవారాహి, వజ్రపంజర వారాహి అంటారంట. 12 నామాలతో అమ్మవారిని స్మరించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతూ ఉంటాయి. అలాగే వజ్రపంజర స్తోత్రం ఘటోద్భవ అని అంటూ ఉంటారు. అంటే ఎవరు? అగస్త్య మహర్షి వారాహి అమ్మవారి యొక్క గొప్పతనం చెప్తూ వజ్రపంజర స్తోత్రం అని అంటారంట. వారాహి యొక్క నామాలని అంటే పంజరంలో చిలక ఎలా ఉంటుందో అలా రక్షిస్తూ ఉంటుందంట. అలాగే వజ్రము అంటే ఏంటి? వజ్రవారాహి అంటూ ఉంటారు. అంటే వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి. అంటే అమ్మ శిక్షించిందంటే అమ్మ తర్వాతే ఎవరైనా అలా శిక్షిస్తుందంట. అలాంటి తల్లిని మనం సాత్విక పద్ధతిలో పూజిస్తూ, అమ్మ మన శత్రువు బుద్ధిని సంహరించి మా శత్రువుల యొక్క కూడా హృదయాలను మార్చి అనుకూలంగా అంటే శత్రువుని కూడా మిత్రుడిగా మార్చమ్మా, దుర్బుద్ధులను తొలగించమ్మా, హర్షడ్వర్గాల నుంచి కాపాడమ్మా అని నమస్కరించుకుంటూ ఈ నవరాత్రుల్లో మన కోరిక, ధర్మబద్ధమైన కోరిక అమ్మకి చెప్పుకొని నియమంతో చేయడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటుంటాయి. అలాగే ప్రతినిత్యం లలితా సహస్రనామ పఠనం చేయటం మంచిది. ఎందుకు అంటే లలిత అమ్మవారు పూజించే అమ్మవారి వారాహి, అలాగే శ్యామల. లలిత అమ్మవారి యొక్క శక్తిని చూసి తట్టుకోవాలంటే ఈ ఇద్దరు యొక్క అనుగ్రహం ఉంటే ఆ అమ్మని చూసి ఆ అమ్మ యొక్క అనుగ్రహం పొందవచ్చు. లేని ఎడల శ్రీమాత్రే నమః లలిత సహస్రనామం చేయలేకపోతున్నాం, సమయం లేదు అలాంటి సమయంలో శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ స్మరించడం చాలా మంచిది. అలాగే అమ్మవారికి ప్రతి నిత్యము బెల్లం పానకం నివేదిస్తూ పూజిస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు ఉదయము సాయంత్రం అమ్మవారి అష్టోత్తర పారాయణ చేయటం చాలా మంచిది. వీలైతే త్రిసంధ్యలు అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం కూడా పారాయణ చేయటం మంచిది. సాయంత్రం 6 దాటాక అంటే రాత్రి సమయంలో వచ్చేటప్పుడు ఈ అమ్మవారి ఆరాధన చేయటం చాలా శుభాలను ఇస్తుంది. ఒకవేళ ఇంకా ప్రత్యేకంగా చేయాలి అంటే ఏదైనా పీఠంలో గాని లేదా గురువు దగ్గరికి వెళ్లి మంత్రం తీసుకొని ఆ ద్వారా జపం చేయటం చాలా మంచిది. లేని సమయంలో ఈ ద్వాత్రింశతి నామాలతో చదవటం చాలా మంచిది. ఇది వజ్రపంజర నామాలు అని కూడా అంటూ ఉంటారు. అంటే వజ్రం లాగా రక్షిస్తూ ఉంటుంది, వజ్ర కవచంగా రక్షిస్తూ ఉంటుంది. ఈ నామాలు చదవడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయి. అలాగే అబద్ధాలు ఆడకుండా, ఎలాంటి దుర్భాషలు ఆడకుండా నియమంతో ఉంటూ క్రమ పద్ధతిలో ఈ 9 రోజులు అమ్మను పూజించడం వల్ల సమస్త శుభాలు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోలకి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ
జై శ్రీ